నువ్వు నేను చెప్పండి కదండి, నవ్వుల ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోబోతున్నామని. సో నవ్వి నిజంగా ఫెస్టివల్ అవుతుంది నా కడుపులో. ఓకే, మరి మీరేమో రివీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మన మాటలకు వెళ్దాం అండి, లేదంటే రివీల్ చేసే మాటలు ఉండవేమో. మీరు అరుణ్ కుమార్ అన్నారు, నేను ఖచ్చితంగా కాదన్నాను. ఓకే ఓకే, మీరేమంటారండి? రివీల్ చేసి చూద్దాం. ఓకే, అరుణ్ కుమార్ గారు ఉన్నారా లేదో చూద్దామండి. రివీల్ ఇట్ ప్లీజ్. చిన్న హింట్ ఇస్తారు, అల్లుకుపోతారు కదా. కంగ్రాచులేషన్స్ అండి, 25,000 గెలిచారు. ఓకేనా? సరే, మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు కదండి, మీ స్ట్రెంగ్త్ ఏంటండి? మీ స్ట్రెంగ్త్ ఇంకెవరు మా ఆడే. మరి మీ వీక్నెస్? పక్కింటాడు. ఏంటండి, ఏం క్వశ్చన్ అండి? మీ స్ట్రెంగ్త్ ఎవరు, మీ వీక్నెస్ ఎవరు? అయితే పక్కింటి ఎవడని చెప్పేస్తారండి. ఉన్న నిజం చెప్పినట్టు. ఉన్న నిజమా? ఇది మళ్ళీ ఇంకో ఫిట్టింగ్ ఏంటి నాకు? మీరే అన్నారు కదండి. నవ్వు గురించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి. ఏడ్చేవాడిని చూసి మనం ఏడమేమో గానీ నవ్వేవాడిని చూస్తే డెఫినెట్ గా నవ్వుతాం. చేత నవ్వుల్లోంచి నవ్వులు పుట్టించచ్చు. నవ్వుల్లో ఎన్ని రకాలు ఉన్నాయో గురకల్లో కూడా అన్ని రకాలు ఉన్నాయి. గురక పెట్టేవాళ్ళని చూసి నవ్వుకున్న రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు నవ్వించకుండానే నవ్విస్తారు. జనరల్ గా మీకు వీళ్ళు పై తరగతి వాడిది హాసం. హాసం అంటే హాసం రాజా గారు వీళ్ళు నడుపుతున్న పత్రిక అది కాదు. హాసం అంటే పై తరగతి వాడిది హాసం, కింద తరగతి వాడిది పరిహాసం, అనేమో పరిహాసం, మధ్య తరగతి వాడిది మందహాసం. అట్లాగా మందనమాట. మందు వేసిన వాడిది కాదు, మధ్య తరగతి వాడు. ఈ ట్రైన్ లో తరగతి వాళ్ళు నిద్ర వాళ్ళు ఫస్ట్ ట్రైన్ ఎక్కగానే ఫుడ్ పడుకుని బెట్ ఎక్కగానే మొదలు పెడతారు. సో మనలాంటి వాళ్ళకి ఇలా కవిత్వాలు ఇవి రాసుకునే వాళ్ళకి జనరల్గా నిద్ర పట్టదు. వాడు గురుకు మొదలెడతాడనమాట. అంటే ప్రశ్న ఆడే అడుగుతాడు, సమాధానం ఆడే చెప్పుకుంటాడు. ఇదో పెద్ద కాన్వర్సేషన్, తెల్లవారు అదో డిస్కషన్. ఆడికి వాడికి పెద్ద డిస్కషన్, మనకి ఇక్కడ డిప్రెషన్. ఏమండి, మీరు డాక్టరేట్ కాస్త గురక మీద చేశారు ఏంటండి? గురకల మీద నెక్స్ట్ పిహెచ్డి. నవ్వుల మీద చేస్తానో చేయడం తెలియదు కానీ గురకల మీద. ఎందుకంటే ప్రతిసారి నాకే తగులుతాడు. అంటే మామూలుగా రిజర్వేషన్ ఫారమ్స్ లో ఆర్ఏ డాక్టర్ అడుగుతారు, ఎవరికైనా పొరపాటుని ఈ నవ్వన వాళ్ళ వల్ల లేకపోతే సీరియస్ గా ఉండేవాళ్ళ వల్ల హార్ట్ అటాక్లు వస్తూ ఉంటాయి వాళ్ళకి ఎక్కువ. నువ్వు వచ్చి సీరియస్ గా ఉండేవాడు లోపల పైకి ఏం చెప్పడు, ఎక్స్ప్రెషన్ ఉండదు, అంతా సప్రెషనే, దానివల్ల హార్ట్ అటాక్లు వస్తాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా గబుక్కుని హార్ట్ అటాక్లు వస్తే గబుక్కుని హెల్పింగ్ గా ఉంటుందని ఆర్ఏ డాక్టర్ అని రిజర్వేషన్ ఫామ్ లో అడుగుతారు, ఎస్ఆర్ నో అని రాయమని. అలాగా నా సజెషన్ కూడా ఏంటంటే మన రైల్వే వాళ్ళకి ఆర్ఏ స్నోరర్ బురక పెడతారని కూడా ఒకటి పెట్టాలి. పెడితే వాళ్ళందరినీ కలిపి ఒక డిబ్బా ఒక కంపార్ట్మెంట్ లో పడిస్తే ఎట్టుంటది చూడాలని నాకు. ఒక్కొక్కడు ఎలా ఉంది అసలు రకరకాల జంతువులు, కుందేలు దగ్గర నుంచి ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, ఇక ఎలుగోతులు, గుర్రాలు, గాడిలు అన్ని కలిపి చేరి పెడుతున్నట్లేదు, డిస్కషన్ చేస్తున్నట్టు రామచంద్ర. వీళ్ళందరినీ నాకు ఎప్పటి నుంచి కోరికది. సరే, బంపర్ ఛాన్స్ అండి. ఒకే ఫేస్ లో ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటారు, ఇద్దరిని గుర్తుపట్టాలి. గుర్తుపట్టేస్తే 25,000. ఓకే, రెడీ? పిక్చర్ మొత్తం ఓపెన్ అయ్యే ఉంటుంది, కాకపోతే మా వాళ్ళు కళ్ళు ముక్కులు మార్చేస్తారు. ఆ రెండు ఎవరివి అని చెప్పాలి, కళ్ళు ఎవరివి, పెదాలు ఎవరివి. సో బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఇద్దరు ఎవరు? ఎక్కడో చూసినట్టుగా ఉంది, రీసెంట్ గా కొందరిని చూసినట్టుగా ఉంది, కొందరు ఎప్పుడో చూసినట్టుగా ఉంది. ఎవరు వీరిద్దరు? గెస్ట్ చేయండి, SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్స్ టైప్ చేసి 58585 కి SMS కొట్టండి. బికాజ్ ఇక్కడ 25,000 మిగులుతున్నాయండి. ఎందుకంటే వారెంత జీనియస్ మనకి ఇందాకే అర్థమైంది. ఎన్ని క్లూస్ ఇచ్చినా కూడా చెప్పలేనంత జీనియస్. చెప్పలేనంటే ఆయన చెప్పలేనంత జీనియస్ అంటే క్లూస్ ఇచ్చినా చెప్పలేనంతని, అంతేగాని ఎంత జీనియస్ అని చెప్పాలంటారు. ఇప్పుడు చెప్పాలి తప్పకుండా. పైన తాప్సీ లాగా కొంత
పూనం గజ్వాల కూడా ఉంది. కింద అమ్మాయారు పల్లకిలో పెళ్లి కూతురు యాక్ట్ చేసింది అమ్మాయి అంటే పల్లకిలో పెళ్లి కూతురా? పైన మాత్రం టాప్సీ, వెబ్సీ కాదు, పై పూనం గజ్వాల టాప్సీ కాదు. చిన్న కళ్ళు చూసి గుర్తుపెట్టే అవకాశం ఎక్కువ కాబట్టి పైదే ట్రై చేస్తాను. కళ్ళకి ఫిక్స్ అయ్యానండి నేను. కళ్ళకి ఫిక్స్ అయ్యాను. కళ్ళు ఎవరివి? టాప్సీ. అంత స్టైల్గా చెప్పాలండి టాప్సీ. మరి టాప్సీ అనగానే కిక్ మరి మామూలు ఎలా ఉంటుంది ఎవరికైనా? కొడుకులు లేవలేనాడే టాప్సీ అని టాప్సీ సినిమాకి వెళ్తా అంటూ ఉంటే నేను ఇక్కడ నుంచి టాప్సీని ఆ మాత్రం చెప్పకపోతే జోసి అలాగా. ఆ పెదాలు ఎవరివి? రచన, పూనం రాజ్వా, రంభ, సుహాసిని. రచన గాని పూనం రాజువా గాని ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు. ఆగా నేను చెప్తా. విజయ భారత్ నాకు తెలుసు, బాగా తెలుసా? పెదాలు తెలుసు. ఏంటి చెప్పండి? పూనం రాజువా. రచన, పూనం రాజ్వా, అమ్మాయి కాదు కాబట్టి అది గుర్తులేదు. సుహాసిని. ఈ నలుగురిలో ఎవరో గెస్ట్ చేసి SMS చేయండి. జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 మీకోసం కావాలని క్లూ ఇచ్చాను. ఈ నలుగురిలో ఒకరైతే ఉన్నారండి, చెప్పండి. రచన లాక్ చేసేస్తున్నాం. అంతేనంటారా? ఈ 4 పేర్లలో రచన అంటారు. సుహాసిని అంత బాగా తెలిసినా కాదంటారు. దివ్యభారత్ అంతకన్నా కాదంటారు. మీకు దివ్యభారత్ బాగా ఇష్టం అయినా కాదంటారు. వారి చాయిస్ వదిలేసాం. మరి మొత్తం మనమే చెప్పేస్తే ఎలాగ చెప్పింది అప్పుడు ఎస్ అదన్నమాట సంగతి. మరి ఏం జరిగింది? సో వీరెవరో రివీల్ చేయబోతున్నామని చూద్దాండి. సరే ఏం జరుగుతుందో చూద్దామండి. మరి తాప్సీ ఉందా లేదో చూద్దాం ముందుగా. తాప్సీని చూడాలనుకుంటున్నారు కదా, చూడండి. అయితే తాప్సీ ఉందా? మరి గుర్తుపెట్టారు తాప్సీని అంటే కళ్ళు ఎంతగా కళ్ళు క్లూ ఇచ్చేసాక అలా మెలికలు తిరుగుతూ చెప్తున్నారు. మీరే అసలు మరి తాప్సీని చూపించి మీరే మామూలుగా చెప్పాలి. మామూలుగా మెలికలు మరి కళ్ళు సరే, ఇంటికి సెకండ్ పర్సన్ ఎవరో చూద్దామండి. రచన అన్నారు కదండి, సుహాసిని కాదా? దివ్యభారతి, రచన ఫిక్స్ చేసేసాండి. బట్ వారెవరనేది మనం బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు హాఫ్ ఏమన్నా రెమ్యూనరేషన్ హాఫ్ ఉంటుందా? అదేం లేదు, ఫుల్ పోద్దండి. హాఫ్లు ఓకే. సరే బ్రేక్ తీసుకున్నాం. ఓకే, మీ ఆడియన్స్ చెప్పండి. నువ్వు నేను బ్రేక్ అని. నువ్వు నేను బ్రేక్. ఓ మై గాడ్, టేక్ బ్రేక్. మాది ఆ చంటి పిల్లల పాక్కుంటే ప్రోమో అవుతుంటది. మరి ఆ చంటోని చేసుకోవడానికి ఈ చంటి తెప్పేసుకుందా? బెలూన్ గురిపెడితే చాలు ఇంట్లో పడి ఉంటాడు అనుకుంటారు. నవ్వు 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 నవ్వు. ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయండి వీరివి. ముందుగా స్టోరీస్ అంటే మామిడిగా అనుమానిస్తాడు. ఇంకేమన్నా కూడా చెప్పొద్దన్నారు. తరచూ రాంగ్ కాల్ వచ్చేదండి కాకినాడ నుంచి. అప్పుడు నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదండి. నేను ఇంటికి రాను, ఫోన్ పెట్టి ఒక ఇంటి ఆయన అయిపోయిన తర్వాత మాత్రం 5, 6 అయితే చాలు. గుండెల్లో ముళ్ళు తిరుగుద్ది. ఇంతేనండి. ఇంతకి పద్మ పూర్ణిమ గారికి చెప్పారా లేదు? మీ స్టోరీ మొత్తం ఇక్కడ యూనిట్ లో ఎవరు తెలియదు. ఒక లైట్ బాయ్ ఒకడు ఉన్నాడు, ఆయన గురించి అడుగుదాం.